యా మీ వాయిస్ కట్ అవుతుంది చరణ్ గారు, వినబడతలేదు, వాయిస్ కట్ అవుతుంది. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు. అప్పులు కావచ్చు, జీడిపి కావచ్చు, రూపాయి పతనం కావచ్చు, అదే కాకుండా అదే వినబడట్లేదు చరణ్ గారు, మీరు వేరే చోటికి రండి, కట్ అవుతుంది మధ్యలో. ప్రకాష్ రెడ్డి గారు, ఎస్ ప్రకాష్ రెడ్డి గారు వినిపిస్తుందా? మెయిన్ గా ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ లో చెప్పింది రూపాయి పతనం, విదేశాంగ విధానం, ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. పెద్దలందరికీ నమస్కారం సార్, మిత్రులకు కూడా నమస్కారం. సార్, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయమే ప్రధానమంత్రికి ఎన్నుకోబడినటువంటి ప్రక్రియ సార్. మన నెహ్రూ గారు ఎందుకు ఎన్నుకోబడ్డారు సార్? ఇందిరాగాంధీ ఎందుకు ఎన్నుకోబడ్డారు సార్? పోనీ ఫర్ దట్ మ్యాటర్ మన్మోహన్ సింగ్ ఎందుకు పడ్డాడు సార్? వాళ్ళు ఎన్నుకోబడలేదా? అదే వాళ్ళందరూ ఎన్నుకోబడ్డారు, ఈయన మాత్రమే ఎక్స్ప్లాయిటేషన్ తో ఎన్నుకోబడ్డా? నాకు అర్థం కాలేదు. మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మిగతా పార్టీ నాయకులైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకం, రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రోజు తిరుగుతారు కదా. నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఎక్స్ప్లాయిటేషన్ చేసిన నేను అంటున్నా. హిందూ ముస్లిం పేరుతోనే, మీరు మతం పేరుతోనే గెలిచారిందో నేను అంట. బాగుంటుంది ప్రజాస్వామ్యంలో గెలవటమే ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ఓటేస్తున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తే ప్రధానమంత్రి అవుతున్నారు, మెజారిటీ ప్రజల అభిప్రాయం కరెక్ట్ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం కదా. అంటే మెజారిటీ ప్రజలు 39%, 44%, హైయెస్ట్ 100% వచ్చిన లెక్కకు పోవద్దు. ఎందుకంటే ఆ లెక్కలు ఇప్పటివరకు 50% దాటిన ప్రధానమంత్రి లేడు దేశంలో. నెహ్రూ గారు కూడా దాటలే 50% ఎప్పుడు ప్రధానమంత్రిగా అని చెప్పుకున్న రోజుల్లో కూడా. మరి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ హత్య తర్వాత మీరు దేశాన్ని ఏ రకంగా మీరు రాజీవ్ గాంధీ గెలిచడం లెక్క దిద్దామా? మరిగా మీరు నరేంద్ర మోడీ మీద విమర్శించేటప్పుడు ఆ విమర్శలకు సద్విమర్శ ఉండాలని కోరుకోవాలి. కానీ దిగజారిన కాంగ్రెస్ పార్టీ, దిగజారిన టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మాటలు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పదలుచుకున్నాను సార్ నేను చాలా స్పష్టంగా. దిగజారిన మాటలు అవి తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మాటలు కాదు. నేను రివర్స్ రియాక్ట్ చేస్తున్నా. మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పే ముందు చెప్తా. మరి మీరేం పని చేస్తున్నారండి? మేము ఎక్స్ప్లాయిట్ చేసినాం, పుల్వామానో ఇంకోటి చేసినాం, మీరు ప్రజలకు చెప్పొచ్చు కదా. మీ అభిప్రాయం ప్రజలు అంగీకరిస్తే ఓకే కదా, మరి తప్పేముంది? ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పని, కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్, ప్రజలు అంగీకరించారు, అయిపోయింది కదా. అట్లాగే దేశం కూడా మీరు చెప్పండి, వద్దని ఎవడన్నాడు? మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే నేను కూడా అంటున్నా, మీరు ముస్లిం సంతుష్టీకరణ కోసమే నెహ్రూ గారు గెలిచారంటున్నా. ముస్లింల సంతుష్టీకరణ పేరు మీద నెహ్రూ గారు గెలిచారంటున్నా. కాబట్టి నెహ్రూ గారు కూడా తప్పే. మరి నెహ్రూ లేదు కదా అప్పుడు ముస్లిం సంతుష్టీకరణ. నెహ్రూ ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందం అనేటువంటిది దేశపులో ఎన్నుకోబడని ప్రధానమంత్రి చేసిన దేశద్రోహపు కేసు. అది నెహ్రూ గారు చేసింది. నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందాన్ని ఎవరు చేసినాడు సార్? నెహ్రూ చేసినాడు. అది ఎవరి కోసం? పాకిస్తాన్ కోసం చేశాడా? సరే, అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు నెహ్రూ గురించి మాట్లాడడం కంటే 12 సంవత్సరాల్లో మీ అచీవ్మెంట్స్ ఏంది అది చెప్పండి. మీ ఫెయిల్యూర్స్ ఏవైతే చెప్పారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు ఏమైనా మాట్లాడితే నెహ్రూ అని అంటారు తప్ప నెహ్రూ దగ్గర పోతారా సార్? నేనేమంటున్నా అంటే, ఎన్నుకోబడడం అనేటువంటిది ఎన్నుకోబడ్డ అన్ఇంటరప్టెడ్, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి ఈరోజు చర్చ సార్. ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి అయినప్పుడు మీరు అది చెప్పి ఎన్నుకున్నారు, ఇది చెప్పి ఎన్నుకున్నారని ఆరోపణ చేయడం అనేటువంటిది అది అసందర్భం, అది అపరిపక్వమైన ఆరోపణ. అది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాల్లో కూడా కరెక్ట్ కాదని చెప్పాల్సింది సార్. నెంబర్ 1 అచీవ్మెంట్స్ అంటారు. నేను మళ్ళీ ఒక అచీవ్మెంట్ చెప్తాను సార్. చాలా పెద్దలు చాలా మంది చెప్పారు, అంటే రూపీ డివాల్యూ అవుతుంది అనేటువంటిది ప్రధానమైన సమస్య. మీరు చెప్తున్నారు అందరు కూడా అదే కదా. నేనేమంటున్నా అంటే, రూపీ డివాల్యూ అవుతుందా, భారతదేశంలో స్వదేశీ పెరుగుతుందా అంటే, వాళ్ళన్నారు మేక్ ఇన్ ఇండియా పెరగలేదని. సార్, మేక్ ఇన్ ఇండియా పెరగడానికి చాలా అది ఎకనామిక్ డిస్కషన్ చాలా దూరం పోదాం. కానీ ఈరోజు భారతదేశము ఎంత అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎంత అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది, అట్లాగే రష్యా నుంచి ఏం ఎగుమతి చేస్తుంది, డైరెక్ట్ గా మన ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి డైరెక్ట్ సూటి ప్రశ్న. ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, ఎంత మనం ఈ రోజున ఎకానమీని స్ట్రెంథెన్ చేసుకోగలిగినాం, ఇవన్నిటిని కూడా పారామీటర్స్, ఇవన్నీ కూడా కొలమానాలు అవుతాయి సార్. ఒకదానికోటి సంబంధాలు ఉన్నటువంటి అంశాలు, ఆర్థిక అంశాలు పేద ప్రజల మీద బాగా పెరిగిపోతున్నట్టు ప్రజలు స్పందించారా సార్? ఇందిరాగాంధీ ఎందుకు ఓడగొట్టారు? ప్రజలు స్పందించి ఓడగొట్టారు కదా. పోనీ ఆ రకం చాలా ప్రభుత్వాలు ఓడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. రాజీవ్ గాంధీ ఎందుకు ఓడగొట్టారు? నేను ఈ ప్రశ్న అక్కడికి వస్తాను. రాజీవ్ గాంధీ కాలంలో
మీరు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందనుకుంటే మరి 16 నెలలో 20 నెలల్లో చంద్రశేఖర్ మా విపి సింగ్ కాలం మొత్తం పడిపోయిందంటవా? నేనేమంటున్నా, ఆరోపిస్తున్న రాజీవ్ గాంధీ యొక్క ఆర్థిక విధానాల కారణంగానే దేశం సర్వనాశనం అయితే దాన్ని చంద్రశేఖర్ పేరు మీద బంగారం కుదబెట్టారని చెప్పి ఆ సాకు చూపించి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ పేరు మీద దేశాన్ని మరొకసారి మన్మోహన్ సింగ్ కాలంలో తాకట్టు పెట్టేశారు. ఇది కూడా రాజకీయ ఆస్తి, దాని పేరు మూలంగానే పెరిగింది కదా. అందుకోసమనే నేనేమంటున్నా అంటే బీజేపీ ఇప్పుడున్నట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకొని పోతున్నాయి కాబట్టి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పోతున్నాయి కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా బాగా కొట్టేస్తున్నారు. పోనీ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ తగ్గినాయి అన్నారు, అదే పార్లమెంట్ లో మహారాష్ట్ర ప్రజలు కూడా ఓటేశారు కదా. తర్వాత కూడా అదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత హర్యానా ఓటేశారు కదా, అదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బెంగాల్ కూడా ఓటేశారు కదా, అదే పార్లమెంట్ ఎన్నికల్లో అస్సాం ఓటేశారు కదా. అంటే ప్రజలు తప్పు అని మీరు అంటారా? ప్రజాస్వామ్యాలు ప్రజలు తప్పని మీరు ఆరోపించదలుచుకున్నారా? ఇది నా మొదటి ప్రశ్న. ఎవరి పార్టీకి కాబట్టి మీరు అందరు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ప్రజలు ఎప్పుడు ఆమోదిస్తారంటే సార్, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు. మరొక ప్రధాన విమర్శ అంబానీ అదానీ. నేను వస్తాను సార్. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతున్నప్పుడు, ప్రజలు ఆశించిన మేరకు ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడే ప్రజలు ఓటేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. మరి ఈ ప్రజాస్వామ్యం అన్ని బాగుంటేనే కదా ప్రజలు ఓటేసేది. బాగాలేకుంటే ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏరు కదా. ఇదైతే సాధారణమైన విషయం కదా ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేము అది చేస్తున్నాం సార్. ప్రజలు ఒకవేళ బెంగాల్లో విదేశస్తులను ఎలగొట్టాలనే కోరికనే కనుక ప్రజలు ఎక్స్ప్రెస్ చేసి మాకు ఓటేస్తే వెల్, అది ప్రజాస్వామ్యంలో మీరు గౌరవించాలి. ఆ అంశాన్ని కూడా మీరు గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి, దీన్ని కూడా గౌరవించాలి. లేదు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, సాధారణ ప్రజల యొక్క ధరలు కష్టాలు ఉన్నారనుకుంటే, కష్టాలున్న ప్రజలు మాకు ఓటేయారు కదా. బీజేపీ ఓటేరు కదా కష్టాలున్న ప్రజలు. మరి ఓటేశారంటేనే దాని అర్థం ప్రజాస్వామ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటేనే ఓటేస్తారు సార్. ప్రజలు సంతోషంగా లేకుంటే ఏ పార్టీకైనా ఓటేయరు. ఇది ప్రజాస్వామ్యం జరుగుతుంది. కాబట్టి అన్ని రంగాలలో, నేను చాలా మంది పెద్దలు చెప్పారు కానీ, అన్ని రంగాలలో ప్రభుత్వం సఫలమైంది కాబట్టి మళ్ళీ గెలిపిస్తున్నారు. అయితే మొదటి నుంచి పెద్దలు పుల్లారావు దగ్గర గారు చెప్పారు, డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ అన్నారు. నేను డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ సక్సెస్ అనే దానికి మనం కాదు సార్, మనం అంటే దాన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ కోసం మన ఒకటే కాదు. డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ సక్సెస్ అని ఒక పాయింట్ చెప్పదలుచుకుంటే, దేశంలో ఉన్నటువంటి ప్రతి రూపీ బ్యాంక్ దగ్గరకు వచ్చింది. మొదలు అది అర్థం చేసుకోవాలి. ప్రతి పైసా కూడా బ్యాంక్ దగ్గరకు వచ్చింది. నీ కరెన్సీ ఎంత ఉందో బయటపడింది, నీ వ్యవస్థ ఎట్లుందో బయటపడింది. నెల రోజుల పాటు మాత్రమే జరిగింది ఎంత ప్రక్రియ. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి సార్? దేశంలో పారిశ్రామిక రంగం యొక్క అదేమంటారు దాని ఇది తగ్గింది అంటున్నారు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా సార్. వ్యవసాయ రంగంలో కూడా పెద్దలు ఒకరు చెప్పారు, వ్యవసాయ రంగంలో కూడా కొంత ఒడిదొడుకులు ఉన్నాయని. సార్ నేను ఒక మాట చెప్తున్నా సార్. ఈ రోజున 365 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి మనం గోధుమలు దిగుమతి చేసుకునే దగ్గర నుంచి, క్యూబా చక్కెర దిగుమతి చేసుకునే దగ్గర నుంచి, ఇండోనేషియా మలేషియా నుంచి మన పామాయిల్ దిగుమతి చేసుకునే దగ్గర నుంచి ఈ రోజున మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం పామాయిల్. నేను పామాయిల్ ఇప్పుడు ఉక్రెయిన్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఆ స్థాయి నుంచి ఈ రోజున మన కందిపప్పు కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది బర్మా నుంచి. అది చెప్తున్నా సార్. కెనడా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నాం సార్, కెనడా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఒక కాలంలో ఇంకా ఎక్కువ చేసుకున్నాం, తగ్గుతుందని చెప్పడానికి 1,00,000 కోట్లు వేసుకున్నది 50,000 కోట్లకు వచ్చింది. స్వయం సమృద్ధి సాధించే దిశగా ఈరోజు బియ్యాన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత పెరిగిందంటే, మనం ఆహార ధాన్యాలు 140 కోట్ల మందికి తిండి పెట్టిన తర్వాత కూడా మనం విదేశాలకు ఆహార ధాన్యాన్ని పంపించే స్థాయికి మనం ఎదిగినాం. ఇది మన యొక్క అచీవ్మెంట్ వ్యవసాయ రంగంలో కూడా సార్. నేను మా అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్తున్నప్పుడు జనాభాలో ఆ రోజు ఒక వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ లో చెప్పాడు, ఆ రోజు మన యొక్క ప్రొడక్షన్ 220 మిలియన్ టన్నులు, ఈ రోజు 365 మిలియన్ టన్నులకు చేరినాం. ఎట్లా చేరినాం అనే దానికి వ్యవసాయ రంగంలో అదొక అచీవ్మెంట్. పప్పులు కూడా మీరు అన్నారు కాబట్టి కందిపప్పు కూడా దిగుమతి చేసుకుంటున్నాం అన్నారు. ఎస్, దిగుమతి ఆ రోజు రూపీ డాలర్ వాల్యూ కంపేర్ చేస్తే ఒక 50 లక్షల నుంచి ఆ రోజు వాల్యూకి 50-60 లక్షల కోట్ల 50-60 వేల కోట్లు దిగుమతి చేసుకున్నాం. మీరు తగ్గింది సార్ దాని రూపీ వాల్యూ పర్సెంట్. నేను మళ్ళీ మీరు అదానీ అంబానీ అన్నారు, ఒక పాయింట్ చెప్తాను సార్. సార్ ఈ దేశంలో అంబానీని పుట్టించింది ఎవరు సార్? ఆశ్చర్యకరమైన విషయం, అంబానీని పుట్టించింది ఎవరు? పుట్టిస్తే మీరు పెంచి పోషించారు. నేను రెండో పాయింట్ చెప్తాను. వాళ్ళు కిటికీలు తెరిస్తే మీరు తలుపులు తెరిచారు సార్. రెండో పాయింట్ చెప్తా సార్. వాళ్ళు కిటికీలు తెరిస్తే మీరు తలుపులు తెరిచారు అంటారా? పెంటపాటి పుల్లారావు ఢిల్లీలో ఉంటారు, నేను వెరిఫై చేసుకోండి సార్. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోయిన రోజు కంటే ఒక రోజు ముందు, 2 రోజుల ముందు సోనియా గాంధీ ఇంట్లోకి అడుగు పెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు సార్ తెలుసా? ఎవరో? ముఖేష్ అంబానీ.
ఇస్ ద ముఖేష్ అంబానీ. ఎందుకు పోయినాడు సార్? 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ పెంచి 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 పెద్ద చేసినాడు కదా సార్ మరి ముఖేష్ అంబానీ. దాన్ని ఏమంటారు సార్? అందుకోసం అంబానీల చరిత్రను కాంగ్రెస్ పార్టీ చరిత్రకు ఎక్కడన్నా మీరు విడదీసి చూస్తారా సార్? నేనేమంటే దేశంలో ప్రతీకారం లేనటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మోడీ గారు ఇస్తున్నారు సార్. ఈ పదాన్ని నేను ఈ రోజు మీరు అడిగారు కాబట్టి కొన్ని అంశాలు చెప్తారు. ప్రతీకారం మీరు అనుకుంటారు, కేసులు లేవన్నారు ఇంత ముందు ఏదో మీరే అన్నారు నిర్మాణ అని సార్. మరి రాజాది నిర్మాణ ఇంకోటి అన్నారు సార్, కనిమొలిది కనిమొలిది నిర్మాణేనా, రాజాది నిర్మాణేనా? అందుకోసం చట్టాల మీద పాపారావు గారు మనం అంటే క్లోజ్ చేయాలి, ఒక 4-5 minutes లో క్లోజ్ చేయాలి. పాపారావు గారికి ఒక 2-3 నిమిషాలు, గిరిధర్ గారికి ఒక 2 నిమిషాలు. అంటే ఎక్కడ కూడా కక్ష సాధింపు లేనటువంటి ప్రతిపక్షాల మీద ఉన్న ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. అందరూ పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విషయాలు నేను పోటలేను. ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సార్. అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారంటారు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. నేను అది చాలా దారుణమైన విషయం సార్. నరేంద్ర మోడీ గారి తమ్ముడు ఏం చేస్తున్నాడు, నరేంద్ర మోడీ గారు అన్న ఏం చేస్తున్నారు, లేదా మమతా బెనర్జీ అల్లుడు ఏం చేస్తున్నాడు, అది తీయండి సార్ మీరు ముందు. నరేంద్ర మోడీ గారు తమ్ముడు ఏం చేస్తున్నాడు, నరేంద్ర మోడీ అక్క ఏం చేస్తుంది, తమ్ముడు కూతురు ఏం చేస్తున్నారు, అన్న కూతుర్లు ఏం చేస్తున్నారు, ఇంకొకరి కూతుర్లు ఏం చేస్తున్నారు, అది తీస్తే మీకు అర్థమవుతుంది సార్. నరేంద్ర మోడీ కుటుంబం ఉంది, ఆదాని కుటుంబం, అంబానీ కుటుంబం అంటున్నారు. నేను ఆదాని అంబానీల కుటుంబాల గురించి మాట్లాడే కంటే ముందు మరి టాటా బిర్లాలు కూడా భారతదేశంలో ఉండే సార్. టాటాలు కూడా ఈ రోజు భారతదేశంలో ఉన్నారు సార్. మీకు ఇంకొక చిన్న ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తాను సార్. ఈ దేశంలో స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేకపోతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే చాలా పెద్ద ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ పెద్ద పెట్టుబడిదారులు. ఎక్కడైనా ఈ పెట్టుబడిదారు వచ్చి ఘర్షణ వాతావరణంలో, ఇది పోటీ వాతావరణంలో ఎక్కడైనా ఒకరి మీద ఒకరు చెప్పారా సార్? ఎక్కడన్నా ఎక్కడ వచ్చిందా సార్? నేను అందుకోసం మీరు కక్ష సాధింపులు అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేశారు ఎమర్జెన్సీలో, తమ మీద రాసినందుకు తమ అవినీతి బయటపెట్టి. అయితే నేను ఫైనల్ ఒక మాట ముగిస్తాను భరత్ గారు, ఒకటే మాట ఫైనల్ గా 10 సెకండ్లే. మీరు అంతర్జాతీయంగా భారతదేశం మీద దుర్మార్గంగా ప్రచారం చేసే సోరేస్ ఉన్నారు కదా, వాడు ఎవడో సోరేస్ వాళ్ళు తయారు చేసేటువంటి అదేమంటే ఏజెండా అంటాం కదా సార్. ఈ స్థానంలో ఇంతుంది, ఈ స్థానంలో ఇంతుంది అని మీరు చేసేది, అది దేశానికి ద్రోహం చేసేటువంటి పది. అది పట్టుకొని మీరు మాట్లాడితే మీరు భారతీయత గురించి కాదు, సోరేన్ యొక్క ఎజెండాని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సోరేస్ ఎజెండా అంటే భారతదేశం విచ్ఛిన్నం చేసే ఎజెండా. 142, 132, 125, 115 ఈ స్థానాలు అనేటువంటివి భారతదేశానికి అప్లై కావు సార్. మీరు అప్లై చేయాలనుకుంటే అది మీ నోట్లకే అప్లై అవుతుంది, కానీ ప్రజలు సంతోషంగా ఉన్నంత వరకు బీజేపీ అధికారంలో ఉంటుంది. నేను అనుకుంటున్నా నరేంద్ర మోడీ గారు ఎన్నుకోబడని, ఇంటరప్షన్ లేని ఒక ప్రధానమంత్రిగా భారతదేశంలో హైయెస్ట్ నెంబర్ ఉంటాడని స్వతంత్ర భారతదేశంతో రికార్డ్ అవుతుందని మాత్రం నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. 2 minutes ఓన్లీ పాపారావు గారికి, గిరిధర్ గారికి. పాపారావు గారు. ఏం లేదు, ఇప్పుడు మన మిత్రులు లెంతీగా చెప్పారు ఆయన. కనుక నేను అనేది ఒకటే, వీళ్ళు టేకింగ్ రికార్డ్స్ టు మీరు అదానీ అంబానీని పెంచారంటే వాళ్ళని పెంచింది అసలు మొదట యూపీ అని చెప్పి చెప్తున్నారు. ఎవరు పెంచితే ఉంది, ఎవరు పెంచినా కొద్ది మందిని ఆశ్రితుల్ని పెంచి పెద్ద చేయటం, వాళ్ళ లాభం కోసం దేశాన్ని నడపడం అనేది అది యూపీఏ చేసినా ఎన్డీఏ చేసినా తప్పే. కాబట్టి మీరు వాళ్ళు తప్పు చేశారనేది మీరు పాయింట్అవుట్ చేయడం ద్వారా మీరు చేస్తున్న తప్పుని మీరు సమర్థించుకోవడం అనేది సాధ్యం కాదు. రెండోది నేను అనేది ఏంటంటే అక్కడ మీకు బీజేపీకి జనాలు ఓట్లేసిందే ప్రధానంగా ఓట్లేసింది కారణం ఏంటంటే క్యాడర్ బేస్డ్ స్ట్రాంగ్ పార్టీ, అది దేశాన్ని స్వదేశీ విధానాలతో నిలబెట్టుతుందని దాని మీద వేశారు. అని పూర్తిగా దానికి విరుద్ధంగా పోయింది. కాబట్టి బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు. మేము భిన్నమైన పార్టీని వాళ్లే చెబుతారు కాబట్టి మీరు ఏ విధంగా యూపీఏతో భిన్నమైన వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళలాంటి వాళ్ళని మళ్ళీ చెప్తే ఉపయోగం ఏం లేదు. రెండోది, ఇందాక మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దానిలో జనాలు మేము చేసేవన్నీ నచ్చే ఓట్లేస్తున్నారు మాకు చెబితే, ఇప్పుడు అంతిమంగా ఏమవుతుందంటే వాళ్ళకి అన్ని నచ్చినాయంటే వాళ్ళకి నిరుద్యోగులుగా ఉండటం నచ్చుతుందనా, అప్పుల పాలై నెలకి వచ్చిన ఆదాయంలో 27% అప్పుల గట్టు నచ్చుతుందనా, బంగారం తీసుకెళ్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవటం నచ్చుతుందనా, ఇవన్నీ నచ్చి బీజేపీ కోటేశారంటే అది జనాల బుద్ధి తక్కువ తనం తప్పితే మా తప్పేం లేదని చెబుతున్నట్లుగా ఉంది తప్పితే అది సరైన వాదన కాదు. మీరు మంచి పరిపాలన ఇవ్వడానికి, జనాలకు సరైన డైరెక్షన్ ఇవ్వడానికి ఉన్నారు తప్పితే జనాలు ఇంకా గత్యంతరం లేని స్థితిలో, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేని స్థితిలో అది ఎలా ఉందనేది ఇక వేరే చెప్పక్కర్లా. కాంగ్రెస్ పార్టీ పరమ అధ్వానంగా ఉంది అక్కడ. కాంగ్రెస్ కూటమి కానీ పార్టీ కానీ అట్లాంటి పార్టీ డిఎంకే ఎడంకాలతో తను వెళ్ళిపోయింది కదా, అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీని. అట్లాంటి ప్రత్యర్థి లేని స్థితిలో గెలుస్తున్నటువంటి పార్టీ తప్పితే ప్రత్యామ్నాయం ఉంటే గెలిచే పార్టీ కాదు అది. ఓకే గిరిధర్ గారు.
ఫైనల్ గా అంటే సరే అచీవ్మెంట్స్ మీరు ఫస్ట్ దానిలో చెప్పారు, ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, అగ్రికల్చర్, అంతే. ఇంకేమైనా ఉన్నాయా? నేను చాలా లిస్ట్ చేశాను మీకు రిఫార్మ్స్ కావాల్సినవి. ఎలక్టోరల్, అగ్రికల్చరల్ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్స్. ఇప్పటికి కూడా అంబానీ అదానీ గురించి చర్చిస్తున్నాము. అంబానీ అదానీ మన దేశానికి అస్త్రాలు. అంబానీ అదానీయే కాదు, మనకు ఎల్ఎన్టీ కావచ్చు, టాటాస్ కావచ్చు, మనకు చాలా ఇటువంటి పవర్ హౌసెస్ ఉన్నాయి. అదే పనిగా ఇద్దరిని టార్గెట్ చేసి ఒక నేరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ రోజు 2016లో మన దేశంలో 2 యూనికార్న్స్ ఉండేది. బెనర్జీ, మీకు యూనికార్న్ అంటే తెలుసు కదా, పబ్లిక్ ఇష్యూ వెళ్ళక ముందర మీ యొక్క మార్కెట్ కి దాని యొక్క వాల్యుయేషన్ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉందంటే దాన్ని యూనికార్న్ అని పిలుస్తారు. 2000 అంటే ముందర మన దగ్గర 2 యూనికార్న్స్ ఉంది. ఈ రోజు చేస్తే మన దగ్గర 150+ పైకి యూనికార్న్, 2.5 లక్షల స్టార్ట్అప్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. 3rd ఎకో సిస్టమ్ మన దగ్గర ఉంది. ఈరోజు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఉంది మన దేశంలో. ఈ స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతున్నాయి. దీని యొక్క సమయం పడుతుంది. మనకున్న 2 మేజర్ వీక్నెస్ ఎక్కడ ఉన్నాయంటే, గత ప్రభుత్వాలు కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకెళ్ళినాయి మన ఎకానమీని. ఫోకస్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చేసరికి చైనా మనకంటే చాలా పెద్ద హెడ్ స్టార్ట్ ఉంది వాళ్ళకి. ఈ రోజు వాళ్ళ ప్రపంచానికి మొత్తం సప్లై చేయలేనంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. మనం అంత కెపాసిటీ బిల్డ్ చేసే పరిస్థితిలో లేము. మనం ఒకవేళ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టినా కానీ కూడా వాళ్ళ కాస్ట్ కి అందుకోలేని పరిస్థితి. ఆల్రెడీ ఒక్క నిమిషం అండి సార్ ఏం మిమ్మల్ని ఇంటర్వ్యూ ఒక్క మాట. నేను మొదట్లో చెప్పిన మేక్ ఇన్ ఇండియా అప్పుడు ఇదే మాట్లాడమండి, నేను మాట్లాడేవాడిని. సో దాంట్లో దానికి వచ్చినటువంటి వాళ్ళకున్న కెపాసిటీలో తట్టుకునేటువంటి లేదు ఈరోజు. అది కొన్ని రంగాలు దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. టాయ్స్, బొమ్మల విషయాన్ని కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. మొట్టమొదటిసారి 1.5 years బ్యాక్ మనం దాన్ని ఓవర్టేక్ చేసాం. ఈ రోజు మన ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ పడిపోయినాయి. సో ఒకే చాలా ఇస్తాను. కాబట్టి క్రమేపీ మనం షిఫ్ట్ అవుతున్నాం. ఈ షిఫ్ట్ అన్నది మన కళ్ళెదురుగా కనిపిస్తోంది. అందుకనే 7.7% జీడీపీ గ్రోత్ చూస్తున్నాం. మనకున్నటువంటి మేజర్ కన్స్ట్రెయింట్స్ ఏంటంటే 2 ఉన్నాయి. ఎనర్జీ సప్లైస్ మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. 85% డిపెండ్ అయి ఉన్నాం. 85% డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఎనర్జీ అంతా కూడా డాలర్ లో కొనుక్కోవాలి. రష్యా నుంచి మినహాయిస్తే మీకు అన్ని డాలర్ లో కొనుక్కోవాలి. కాబట్టి డాలర్ మీద డిమాండ్ పెరిగింది కాబట్టి మన రూపాయి మీద ఆ ఒత్తిడి ఉంది. కాబట్టి ఈరోజు 95 రూపీస్